మహేష్ గౌడ్ చిట్ చాట్ కూడా చూశారు కదా? చూశాను సార్, చూశాను. ప్రెడిక్ట్ చేయండి, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందా రాదా, లేదా ఇప్పుడు ఆయన వేరే పార్టీ పెడతాడా, కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతాడా, వచ్చే ఎలక్షన్ లో ఎట్లా ఉండబోతుంది రాజగోపాల్ రెడ్డి మూవ్? సరే ఎట్లా లేదు సార్, ఆయనకి గాని తర్వాత మల్రెడ్డి రంగారెడ్డికి గాని ప్రేమ్ సాగర్ రావుకి గాని ఈ ముగ్గురికి మంత్రి పదవి రాస్తారు. కావాలంటే స్టాంప్ కాగితం రాసిమంటే రాసిస్తా. ఇక రెండోది రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వానికి సంబంధించే ఒక అంటే నా అభిప్రాయం చెప్పదలుచుకుంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ ఆయనే ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి ఏది చేత కాదు సార్. ఒట్టిగా ఏదైనా ఆడపా దడపా ముఖ్యమంత్రులను బ్లాక్ మెయిల్ చేయడము, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు జరపడం, ఇట్లాంటి రాజకీయాలు చేస్తాడు. తర్వాత ఏ మాత్రం సహనం లేని వ్యక్తి. తర్వాత అధిష్టాన వర్గం ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉండేవాడే రాజకీయాలలో షైన్ అవుతాడు సార్. అంతేగాని కేవలం పబ్లిక్ ను చూడంగానే పూనకం వచ్చేసేసి చేసేటువంటి వాళ్ళ వల్ల ఒరిగేది ఏముండదు. ఏ పార్టీకి కూడా వీళ్ళు ఎసెట్ కారు. కాంగ్రెస్ లో బీజేపీలో ఉంటూ అమిత్ షా దగ్గరికి పోయి మీ పార్టీ ఏం చేయట్లేదు, మీ రాష్ట్ర శాఖ వృధా వేస్ట్, మీ వల్ల ఊది కాదు తీరలేదు అది ఇది అని మాట్లాడితే అమిత్ షా మన పార్టీలో ఇవ్వాల్సిన అవసరం లేదు అని అన్నాడు. అంటే ఢిల్లీలో కొంతమంది మిత్రులతో మాట్లాడితే వ్యవహారం. రెండు అంటే అసలు రాజగోపాల్ రెడ్డి వల్ల ఊదుగాలదు పీరలేదు, ఆయన ఏం చేయలేడు. అంటే రాజకీయాలలో మనకు మ్యాకవెల్లి ఒక విషయం చెప్తాడు, ఏమని, లైక్ అ ఫాక్స్ యు మస్ట్ డిటెక్ట్ అంటాడు. అంటే భూమిలో ఇప్పుడు జనరల్ గా చలి ప్రాంతాలలో మంచు లోపల దాక్కున్న జంతువులను ఫాక్స్ ఏం చేస్తాడంటే ఇట్లా కొట్టి బయటికి అట్లా ఫాక్స్ లాగా బయటికి తీయాలన్నాడు. లైక్ ఎ లయన్ యూ షుడ్ అటాక్ అన్నారు. అట్లాంటి వాడే రాజకీయాలకు పనికొస్తాడు. ఒక స్ట్రాటజీ ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. తర్వాత నాయకత్వపు లక్షణం అంటే నలుగురిని జమకొని వ్యవహారాలు ఉంటాయి. ఒకవేళ నిజంగా ఆయన జెన్జీ లాగానో లేకపోతే మద్రాస్ లో లాగా తమిళనాడులో లాగా నేను చేస్తానంటే దానికి ఎంత పెద్ద వ్యూహం అవసరం, ఎంత మందిని ఆయన చర్చించాల్సి వస్తుంది, ఎంత డిస్కషన్స్ చేయాల్సి వస్తుంది. అది ఏదైనా కనపడదా? అడపదడప ఈ రకమైన అలజడులే తప్ప. తర్వాత రెండోది, ఒకవేళ మనలో నిజంగానే ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పరచాలనుకునేవాడు ప్రతిపక్షాల గురించి ఇంకా మాట్లాడద్దిగా. తాను బీఆర్ఎస్ గురించి కానీ కేసీఆర్ గురించి కానీ భారతీయ జనతా పార్టీ గురించి కానీ మాట్లాడదు. ప్రజల గురించి మాట్లాడాలి, ప్రజల ఇక్కట్ల గురించి మాట్లాడాలి. నేను చెప్పిన కేసీఆర్ ను బొందబెడతా అన్నాం, బొందబెట్టాం, నా కోసమనే ఫామ్ హౌస్ లో దాక్కున్నాడు, ఇవన్నీ అంత చిల్లర మాట. సపోజ్ ఒకవేళ అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ కనుక ఇవాళ ఎట్లయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఆఫర్ సవితా ఇంద్రారెడ్డి మిగతా వాళ్ళందరూ వచ్చి చేరినట్టుగా రాజగోపాల్ రెడ్డిని పిలిచి నేను హోమ్ మినిస్టర్ చేస్తా, నేను అగ్రికల్చర్ మినిస్టర్, నేను ఇండస్ట్రీ మినిస్టర్ చేస్తా అంటే నిమిషాల్లో జంప్ అయి ఉండేవాడు. ఇవన్నీ ఉతాయే. వీళ్ళ మాటలని మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, మనం గ్రౌండ్ రియాలిటీలో చూస్తే ఈ రోజున్న పరిస్థితులలో రేవంత్ రెడ్డిని కొట్టే మనగాడు ఎవడు కాంగ్రెస్ లో లేడు సార్. కాంగ్రెస్ లో అన్ని ఉత్త ఖాళీ సీసాలున్నాయి, వీటిలో దేంట్లో కూడా కంటెంట్ లేదు. వీళ్ళ వల్ల కాదు, వీళ్ళని పార్టీ అధిష్టాన వర్గం కూడా సీరియస్ తీసుకోవట్లేదు. రెండోది ఏంటంటే ప్రతి విషయాలను కేసీ వేణుగోపాల్ అబ్జర్వ్ చేస్తుంటాడు. అంటే పార్టీకి విధేయుడా కాదా అనేది కాంగ్రెస్ లో కొలమానం. సరే వాళ్ళ సమర్థత అసమర్థతలతో అటుంచినా చాలా సార్లు నేను అంటే గతంలో మేము ఈనాడు రిపోర్టర్ గా ఉన్నప్పుడు డాక్టర్ చెన్నారెడ్డి గారితో చాలా సార్లు మాట్లాడేవాడిని. అయితే చెన్నారెడ్డి గారు ఒక విషయం చెప్పాడు, పార్టీకి విధేయత ఉంటూ వ్యక్తిత్వాన్ని కాపాడుకునేవాడికి కాంగ్రెస్ పార్టీలో పదవుల కొరత లేదు, క్షణాలకి ఒక పదవి వస్తుంది. కానీ వ్యక్తిత్వం కాపాడుకోకపోయినా విధేయత లేకపోయినా ఈ రెండిట్లలో ఏది కొరవడినా గానీ పార్టీ పట్టించుకోదు అని. ఇప్పుడు ఇతను వ్యక్తిత్వాన్ని కాపాడుకోలేకపోతున్నాడు. అతను ఏదో ఒక లక్ష్యం వైపు ప్రయాణించాలి కదా. ఎస్, కాంగ్రెస్ వల్ల ఈనాడు దుష్పరిణామాలు ఉన్నాయి. ప్రజల్లో చాలా అసంతృప్తి ఉంది. రైతులకు అన్యాయం జరిగింది, కార్మికులకు అన్యాయం జరిగింది, విద్యార్థులకు అన్యాయం జరిగింది, నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. ఇచ్చిన వాగ్దానాలు ఏవి సంపూర్తి చేయట్లేదు. ఇవన్నీ ఒక మూవ్మెంట్ డెవలప్ చేయడానికి పనికి వచ్చేటువంటి పరికరాలు, పనిముట్లు. వీటిలో దేన్ని వాడుకున్న సందర్భం లేదు కదా. పోనీ నిరుద్యోగులు అంత అల్లరి చేసినప్పుడు పోయినాడా, అక్కడికి పోయి మాట్లాడినాడా? గతంలో మా పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చి మీకు ఇన్ని రకాల వాగ్దానాలు చేసినారు కానీ మా పార్టీ ముఖ్యమంత్రి అట్లాంటివి ఏవి చేయట్లేదు, ఓకే నో ప్రాబ్లం, వి ఆల్ టుగెదర్ డూ సంథింగ్ అని అన్నాడా? పోనీ బీసీల తరఫున ఏనాడైనా మాట్లాడినాడా? ఎస్సీల తరఫున ఏనాడైనా మాట నాకు మంత్రి పదవి, నాకు మంత్రివి, నాకు అధిష్టాన వర్గం ఇస్తా అన్నది ఎట్లేదు, ఇస్తా అన్నది ఎట్లేదు. చిన్న పోరగాడు మోసం చేసింది కదా మరి హైకమాండ్ పాపం.
సరే మోసం అంటే రాజకీయాల్లో స్వార్థం లేని రాజకీయ నాయకులు ఎవరున్నారు? సార్ మీకు ఒక క్వశ్చన్ చెప్పండి. రాజకీయాల్లో నాకు పదవి లేకుండా చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరు? రాజకీయాల్లో రావడమే పదవి గురించే. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత మందికి పదవులు ఇవ్వగలదు, ఎంత మందికి ఉన్నత కులాల వాళ్ళకి ఇవ్వగలదు? వాళ్ళ సొంత అన్ననే ఆయనకు ద్రోహం చేసినప్పుడు ఆయన ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, రేవంత్ రెడ్డి తనకంటే సమర్థుడిని, తనకంటే పర్సనాలిటీ ఒడుగు ఉన్నవాడిని, తనకంటే చక్కగా మాట్లాడే వ్యక్తిని సహించగలడా, భరించగలడా? రేవంత్ రెడ్డికి ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అట్లాంటిది. ఆయన ఎవరిని భరించాలి? ఇప్పుడు మీరు కనుక రేవంత్ రెడ్డి ప్యాటర్న్ ఆఫ్ అటాక్ చూస్తే తనకంటే మేలిమిగా ఉన్న వాళ్ళని ఎప్పుడు అటాక్ చేస్తూనే ఉంటాడు. అంటే తనకంటే రాజకీయాలలో ఏదైనా రేపు సాధిస్తారేమో, ఏదైనా చేయగలిగిన సత్తా సామర్థ్యం వీళ్ళలో ఉంది అంటే వాళ్ళని అటాక్ చేస్తాడు. ఇప్పుడు కేటీఆర్ ని అటాక్ చేసినా, లేదా హరీష్ రావుని అటాక్ చేసినా, ఇంకెవరినైనా అటాక్ చేసినా అతను మౌనంగా ఉండే వాళ్ళను, లేదా ఈయన వల్ల నాకేం ప్రమాదం లేదు అనుకునే వాళ్ళ గురించి అస్సలు జోలికి పోడు. ఇది అసమర్థుల యొక్క మనస్తత్వం అని రాజకీయాలలో చెప్తారంట. పొలిటికల్ సైకాలజీలో ఏం చెప్తారంటే, ఎన్ ఇన్ఎఫిషియెంట్ విల్ ఆల్వేస్ ట్రై టు అటాక్ ఎన్ ఎఫిషియెంట్ పాలిటిషియన్. అది అంతే, అది రాజకీయాల యొక్క ఆలోచన సరళి ఉంటది అనమాట. ఇప్పుడు కేటీఆర్ ని పదే పదే అశ్లీలమైనటువంటి భాషలో వాడము, మాట్లాడము, ఏదో క్షుద్ర పూజలు చేసి వచ్చినాడని హరీష్ రావు గురించి మాట్లాడడం, ఇవన్నీ దేనికి సంకేతాలంటే వాళ్ళ నుంచి ఈ సీజ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫియర్, సమ్ కైండ్ ఆఫ్ ఎ థ్రెట్ టు హిస్ పొజిషన్. అని రేపు ఎన్నడైనా వీళ్ళ వల్లనే రాజకీయాలలో నాకు కొంత గడ్డు కాలం వచ్చే పరిస్థితి ఉంది అనేటువంటి భావన ఉంటది. కాబట్టి అట్లనే చేస్తాడు. అదే రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు, మాట్లాడు. ఎందుకు? రాజగోపాల్ రెడ్డి అంటే సొంత పార్టీ వాళ్ళతో మాట్లాడు. సార్ సొంత పార్టీ అయినా మంత్రులను తిట్టిన సందర్భాలని అట్లా ఏం లేదు. కేబినెట్ మీటింగ్ లో కొంతమంది మంత్రుల్ని చాలా నిర్దాక్షిణ్యంగా మాట్లాడి ఇవాళ కేబినెట్ మీటింగ్ లో మాట్లాడారట. ఇవాళ కేబినెట్ మీటింగ్ లో మనం బిల్లులు క్లియర్ చేసాం, అయినా సరే రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడని చెప్పి మాట్లాడే చూడండి. అది కేవలం లీకులు మాత్రమే, సింపథెటిక్ రాజకీయాలు మాత్రమే. రాజగోపాల్ రెడ్డి అసంతృప్తివాది. ఆయన ఈజ్ ఎ స్క్వేర్ పెగ్ ఇన్ ఎ రౌండ్ హోల్. ఆయన ఎక్కడ అడ్జస్ట్ కాడు, ఏం చేసినా ఏం చేయలేవు. ఒక ఇంట్లో ఎంతమందికి ఇస్తాం, నేను వాళ్ళ అన్ననే ఆయనకు అడ్డు, ఇట్లా రకరకాల మాటలు మాట్లాడుతాడు. ఆయన నన్ను అడిగి ఆయన ఏం ఎగ్జాంపుల్ చూపిస్తారంటే, నాకు హామీ ఇచ్చారు, వివేక్ వెంకటస్వామికి ఇచ్చారు, కానీ అక్కడ ఆయనకేమో ఇచ్చారు, నాకేమో ఇవ్వలేదు. ఇద్దరం ఒకటే రోజు జాయిన్ అయినాం పార్టీలో, మళ్ళా ఇద్దరం బీజేపీ అయినా ఇద్దరం జాయిన్ అయినాం. సార్ మీకు వాస్తవాలు కొన్ని వాస్తవాలు మనం గ్రహించాల్సి వస్తుంది సార్. ఆర్థికంగా వివేక్ వెంకటస్వామి ఉన్నంత పరిపుష్టితో ఈనాడు రాజగోపాల్ రెడ్డి లేడు. రాజగోపాల్ రెడ్డి పుట్టడు అప్పులలో ఉండి, అప్పుల ఊబిలో చిక్కుకొని చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఆయనకు తెలిసిన వాళ్ళు, ఆయన బంధువర్గంలో ఉన్నవాళ్ళు చాలా మంది నాకు తెలుసు. ఆయన చాలా చాలా అప్పుల భారంలో ఉన్నాడు అనమాట. ఆయనకు గడ్డు పరిస్థితి అంటూ గడ్డుపరుస్తుంది, అసహనము, అన్ని రకాలైనటువంటి. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు ఎవడు కూడా రాజకీయంగా ఒక దీక్షతో పనిచేసే వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడా? ఆయన అసహనంతో మాట్లాడుతున్నాడు, తర్వాత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు అనేది చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది. తర్వాత రెండోది, ఎంచుకున్న వేదిక కూడా కరెక్ట్ కాదు. ఆయన ఏమన్నాడు, ఏపూరు సోమన్న గురించి వారాలు మాట్లాడు. ఆ ఏపూరు సోమన్న కూడా పూటకో పార్టీ మార్చినాడు. ఆయన కూడా ఎక్కడ మంచి కళాకారుడు, చక్కని భావజాలం ఉంటది, మంచి పాటల రచయిత, నాకు చాలా మంచి మిత్రుడు. కానీ రాజకీయాలలో ఒక లక్ష్యం ఉండాలి, కొంత ఓపిక ఉండాలి, పార్టీతో నిబద్ధత ఉండాలి, పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉండాలి. ఇవన్నీ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి సార్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద క్వాలిటీస్ విచ్ మేక్ ఎ పర్సన్ మోర్. మీరు అన్నారు మరి ఎకనామికల్లీ వీక్ అని, అది క్రైటీరియానా కాంగ్రెస్ లో? ఎకనామికల్లీ వీక్ పార్టీకి మీరు ఏం కాంట్రిబ్యూట్ చేస్తారనేదే క్రైటీరియా. లేకపోతే పెద్ద వీళ్ళ ఏదో గాంధీ మహాత్ములు లేకపోతే ఇంకేదో అని చెప్పి వీళ్ళకు పార్టీ టికెట్లు ఇస్తున్నారు, వీళ్ళకి మంత్రి పదవులు ఇస్తున్నారు, అట్లా కాదు కదా. పార్టీకి ఎవరు ఎక్కువ ఫండ్ ఇస్తే వాళ్ళకు మంత్రి పదవి, అంతేనా? న్యాచురల్లీ దే ఆర్ ఫర్ సేల్. ఇది అన్ని పార్టీలలో ఇవాళ రాజకీయాలు ఇట్లనే ఉంటాయి. మనం చాలా మంది ఎక్కువ మాట్లాడుతున్నారు. మరి ఇట్లా అయితే ఇప్పుడు తాడు శ్రీనివాస్ లాంటి వాళ్ళు, సుప్రత్ పటేల్ లాంటి వాళ్ళు ఎట్లా రాజకీయం చేయాలి పాపం? ఇట్లా అయితే వీళ్ళు వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లకే పరిమితం, అంతే. వాళ్ళు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు కాలేరు. మరి ఎట్లా అయితే కనుక ఫండ్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఆట న్యాయంలో ఉన్నారు, వీళ్ళు వేట న్యాయంలో లేరు. వీళ్ళు వేట న్యాయంలో ఉంటే వీళ్ళకి కావాల్సిన దాన్ని వేటాడి సాధించుకోవాలి. మీరు ఉన్నారు కదన్నా, మీరు అవుతలేరు మరి. చెప్పు, నాకు ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మన ప్యానెల్లో ఇద్దరు ఉన్నవాళ్ళు పాపం ఎకనామికల్లీ
బ్యాక్వర్డ్ ఇద్దరు బీసీలే, ఇద్దరు బీసీలే, ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్ చేశారు బాబా. ఒక్కసారి కూడా బీఫాన్ రాలేదు ఇద్దరికి. ఇద్దరు ఉద్యమకారులే, తెలంగాణ ఉద్యమకారులే. వాళ్ళిద్దరికి వాళ్ళ కమ్యూనిటీస్ లలో వాళ్ళకు సంబంధించిన వాళ్ళ బంధువర్గంలో ఎంత గౌరవం ఉందో లేదో మనకు తెలియదు, కానీ మనకు సంబంధించిన వరకు వాళ్ళిద్దరి పట్ల మనం సముచితమైన గౌరవంతో మాట్లాడతాం. వాళ్ళని తమ్ముళ్ళు అని భావిస్తాం, అన్న అని పలకరిస్తాం. అంటే మనకు కాదు కదా క్వశ్చన్. రాజకీయాలలో ఇప్పుడున్న పరిస్థితులలో ఒక పదవి సాధించాలా అంటే దానికి కొన్ని చాకచక్యం కావాలి, కొన్ని వ్యవహారాలు కావాలి. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, వీళ్ళు ఏదో కష్టపడి కొద్దిగా ముందుకు పోయినా గానీ వైకుంఠపాడిలో పెద్ద పాము మింగినట్టు మింగేస్తారు. ఇప్పుడు అక్కడ ఉన్న రాజకీయ వ్యవస్థ అట్లాంటిది. ఇప్పుడు బీఆర్ఎస్ లో కూడా పటేల్ ఏ మేరకు ముందుకు పోగలడు చెప్పండి. ఇదన్నీ చాలా చాలా క్లిష్టతరమైన, చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేయాలి సార్. అసలే మన శ్రీనివాస్ గారు అడిగారు మీరేది అవ్వట్లేదు కదా సార్ అని. పాలిటిక్స్ లో నా లక్ష్యమే అదైతే. శ్రీనివాస్ గారు, నా లక్ష్యం అది అని నేను ఏర్పరచుకుంటే మాత్రం ఐ అష్యూర్ యూ ఐ హిట్ ఎవ్రీబడి. కాదన్నా, ఇప్పుడు విషయం ఇప్పుడు బలహీన వర్గాలలో ఒక గట్టిగా నేను నిలబడతా, నేను దేనికైనా సమర్థవంతంగా ఎదుర్కొంటా, కొంతకాలం కష్టాన్ని ఎదుర్కొంటా, కొంతకాలం రాజకీయంగా రిప్రెషన్ అయినా ఎదుర్కొంటా, బట్ లక్ష్య సాధన కోసం కృషి చేస్తా అనే ఒక నాయకుడిని ఇవ్వండి, మీరు చూడండి ఎట్లా మార్చాలో అట్లా మార్చగలవు. అట్లాంటి వాడు ఎవరు దొరకట్లేదు కదా. ఇప్పుడు అందరు ఎట్లున్నారంటే ఏ రోడ్డు కాపాట. ఇప్పుడు ఈ రేపు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ వస్తే మంత్రి పదవి వస్తా అని ఎదురు చూసడానికి మీ ఈటల రాజేందర్ ఉన్నాడు, మీ వాళ్ళు ఉన్నారు. మీకు ఎన్ని అవకాశాలు ఉన్నా మీరు దాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు. అంతే తప్ప ఇవాళ రాష్ట్రంలో ప్రజానీకం ఎదుర్కొన్న సమస్యల మీద చేసిన ప్రజా ఉద్యమాలు ఏది చెప్పండి. ఒక్క చోట ఫలానా చోట మీరు రాజకీయంగా యు ఆర్ మీరు రిలవెంట్ గా ఉన్న సందర్భం లేదు కదా. అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రజలు బాధపడుతున్నారు. ప్రజలు దిక్కులేని వాళ్ళుగా తయారంటారు. బలమైన ప్రతిపక్షము లేదు, ప్రజల తరఫున నిలబడే కొట్లాట చేసేటువంటి ప్రజానాయకులు లేరు, ఉద్యమకారులు లేరు, ఎవరు లేరు. అందరూ ఒక రకంగా అంటే బలహీనంగా ఎదురు చూస్తున్నారు. కేవలము మన ఈ పత్రికల ఛానళ్లలో మనము డిస్కషన్లు డిబేట్లు చేస్తున్నాం తప్ప ఒక ఉద్యమ పథాన్ని ఎంచుకునేటువంటి వాళ్ళు, ఆ ఉద్యమ పథంలో కొద్దిగా ముందుకు పోయే వాళ్ళు ఎవరు కనరు. ఇప్పుడు ఒకవేళ నిజంగా రాజగోపాల్ రెడ్డి కనుక అన్ని త్యజించేస్తే నథింగ్ డూయింగ్, ఇక నుంచి నేను ఏది పట్టించుకోను, ఐ విల్ ఓన్లీ వర్క్ ఫర్ ది వీకర్ సెక్షన్స్, ఎస్సీస్, ఎస్టీస్, ఇట్లాంటి వాళ్ళ కోసం నేను ట్రై చేస్తా, 50% సీట్స్ మేము బీసీలకు ఇస్తాం అని జట్టు ముందుకు పెట్టి రమ్మనండి. అప్పుడు ఆయన సమర్థత, ఆయన రాజకీయ చతురత కొన్ని తక్కువ ఉన్నా కానీ మనం ఫిల్అప్ చేయొచ్చు, కొన్ని గ్యాప్స్ మనం ఫిల్అప్ చేయొచ్చు. కానీ అట్లాంటి పట్టుదల, మొక్కవని పట్టుదల కావాలి కదా. వాళ్ళ ప్రజానికి ఏమేమి అబ్జర్వ్ చేస్తున్నారు, ఇది వరకు ట్రై చేయని కొత్త వ్యక్తి కోసం చూస్తున్నారు. ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ కి అంత పెద్దగా రెస్పాన్స్ అయ్యిందో వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు, అక్కడిక్కడ మీటింగ్లు పెట్టున్నారు, కానీ పీపుల్స్ రెస్పాన్స్ అంతగా లేదు. ఎందుకు? ప్రజలు చూశారు 9.5 సంవత్సరాల పరిపాలనలో ఎవరు బాగుపడ్డారు, ఎవరు ఎదిగినారు, ఎంత న్యాయం జరిగింది బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అనేటువంటి విషయాలు పరిశీలించినారు. సో కాంగ్రెస్ వచ్చింది, వీళ్ళిట్టనే తయారైనారు. కాబట్టి ఏదన్నా ఒక కొత్త వ్యవస్థ అంటూ వస్తే, ఒక కొత్త నాయకత్వం అంటూ వస్తే, ప్రజల తరఫున కొట్లాడేటువంటి వ్యవస్థ అంటూ వస్తే డెఫినెట్ గా ఛాన్స్ ఉంటుంది. ఏమండి ఇక విజయ్ తీసుకురాగలిగినాడు, ఇక్కడ రాజకీయ నాయకులు ఉంటే రారా సార్? రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి రాజకీయాలలో అంత ప్రముఖమైన పాత్ర పోషించగలిగినప్పుడు, రాజకీయాలను అర్థం చేసుకున్న వ్యక్తి, ఉద్యమకారుడు ఉంటే డెఫినెట్ గా అవకాశం వస్తుంది. అయితే నాకు తెలిసి ఇప్పుడు ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏదైనా మాట్లాడినా రేవంత్ రెడ్డి సాటిస్ఫాక్షన్ కే మాట్లాడతాడు తప్ప అంతర్లీనంగా మహేష్ కుమార్ గౌడ్ కూడా మంచిగా అయింది, ఈ రేవంత్ రెడ్డిని చంపవిచ్చి కొట్టేటోడు ఎవడో ఒకడున్నాడులే అని ఆనందపడతాడు. కానీ స్టేట్మెంట్ ఇచ్చాడు మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్ లో, మీరు ఏదైనా ఉంటే హైకమాండ్ తో మాట్లాడుకోండి కానీ ఇవన్నీ బయటకి చెప్పడం కరెక్ట్ కాదని చెప్పారు ఆల్రెడీ. ఆయన ఏం చేస్తారండి, ఆయనతో ఏమైతుంది, ఏదన్నా చేయమనండి ఒక డిసిప్లినరీ. మొన్న ఎవరు మన కత్తి సినిమా అతనికి వెంకటస్వామికి షోకాజ్ నోటీసులు ఇచ్చినారు, రాజగోపాల్ రెడ్డికి ఇవ్వమనండి, మరి చూద్దాం ఉన్నారా చేయగలిగిన మనగాడు. వెంకటస్వామి గారు వైఫ్ చనిపోతే కూడా ఎవరు పోలే, వాళ్ళు ఎందుకు పోతారండి? మీరు ఆలోచించుకోవాలి సార్. మనము ఈత ఎవడైనా కొలనుల్లో నేర్చుకుంటాడు, చెరువుల్లో నేర్చుకుంటాడు, కానీ సముద్రంలో నేర్చుకోరు సార్.
గ్రహించండి ప్లీజ్. పాలిటిక్స్ ఈజ్ ఎ హార్డ్ గేమ్ అన్నారు, అందుకే పాలిటిక్స్ కెనాట్ బి డన్ జస్ట్ లైక్ దట్. దానికి ఎంతో పెద్ద స్ట్రాటజీ ఉంటది. ఇవాళ కేసీఆర్ ను కొట్టినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అంటే ఇన్ సెన్స్ వాళ్ళు అధికారంలోకి కోల్పోవడానికి ఎన్ని శక్తులు ఏకమైతే కేసీఆర్ ఓడిపోయినాడు సార్. అసలు ఏం మాట్లాడినారు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిఫీట్ బీఆర్ఎస్ అన్నారు. చాలా మంది రాజకీయ నాయకులు పండితులు మమ్మల్ని గేలి చేసి మాట్లాడినారు, ఇది సాధ్యమా, అది అయితదా అని అన్నారు. సోషల్ మీడియాతోనే ఎంతో కొంత క్రెడిబిలిటీని దెబ్బతీసడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య ఓట్ల పర్సంటేజ్ లో ఎంత సార్ తేడా, జస్ట్ 2% ఇటు అటు అయి ఉంటే గత గవర్నమెంటే పోయేది. అంటే మనము రాజకీయాలను బిల్డప్ చేయాలా అన్నప్పుడు ఒక స్ట్రాటజిక్ వ్యక్తి కావాలా. ఇట్లా క్షణానికి ఒకసారి ఇప్పట్లో ఈ ఆయన అంటే ఒక కన్సిస్టెంట్ గా మాట్లాడిన మాట ఏదైనా ఉందా చెప్పండి. గత 6 నెలల నుంచి చూస్తున్నాము. అంతకు ముందు ఎన్నికల ముందు కూడా ఇట్లనే మాట్లాడినాడు. ఆ తర్వాత బీజేపీ పార్టీలోకి చేరబోయే ముందు కూడా ఇట్లనే మాట్లాడినాడు. ఆ తర్వాత సడన్ గా వన్ ఫైన్ మార్నింగ్ హీ టుక్ ఎ డెసిషన్ అండ్ జాయిన్ బీజేపీ. వై హీ జాయిన్, వై హీ లెఫ్ట్? నిజానికి అదే బీజేపీలో అట్టనే ఉన్నా గానీ ఇవాళ రాజగోపాల్ రెడ్డి ఎంపీ అవుతుండే, లేక రాజ్యసభ రూట్ లో తీసుకుపోతారు, ఏదో రకం తీసుకుపోయి మంత్రి పదవి ఆయన అట్ట కూడా చేయలేకపోయినాడు. అంటే నిబద్ధత లేని రాజకీయాలు గిట్లనే ముగుస్తాయి అనేది మనకు గతంలో చెప్పిన చరిత్ర సార్. రైట్. సో థ్యాంక్ యూ శరత్ గారు, తాడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా సుప్రత్ పటేల్ గారు. సో మొత్తానికి రాజగోపాల్ రెడ్డి గమనం కాంగ్రెస్ లో ఒక విషయం తీసుకొస్తాను. విద్యాచరణ